అని ఒక ఉత్తర్వు లేకపోతే ఇది కూడా నిబంధన కూడా పెడితే చాలా బాగుంటుందని కూడా అనుకుంటున్నాం. అది రెండోది. సరే, ఏపీలో భూసేకరణ సవాళ్ళు, రైతులను ఒప్పించే ప్రయత్నాలు, సమీకరణకు ప్రతిపాదన జరుగుతున్నాయి. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు దీన్ని అపోజ్ చేశారు, ఆగింది అని చెప్పి మరొక వార్త వస్తున్నది. అంటే తప్పకుండా ఏపీలో వరుసగా ఉన్నాయి. రేపు నంద్యాలలో రేపు 20వ తారీఖు ఒక సెమినార్ కూడా పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఒక చోట కాదండి, ఉత్తరాంధ్రలో కానీ ప్రతి చోట ఈ భూముల సేకరణ అనేది ఒక పెద్ద తతంగం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళటం కాకుండా ముందు మనం రాజధాని అమరావతిలోనే మొదలు పెడితే మొదటి విడత ఇంత గందరగోళంగా ఉంటే మీరు రెండో విడత భూసేకరణ చేయడం ఏంటి, మేము ఇదివరకు ఇచ్చినా కూడా మాకు వెనక్కి ఇచ్చేయండి అన్న పద్ధతిలో రైతులు కొంచెం అడ్డం తిరుగుతున్న పరిస్థితి కూడా అనేక చోట్ల వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంకో చోట ఈ ఇండోసోల్ ఎన్ని చోట్ల తెలుసా అండి, ఒక చోట విమానాశ్రయం కోసం, ఇంకో చోట మిట్టల్ కోసం, ఇంకో చోట ఇట్లా రకరకాల పేర్లతో అసలు ఏపీలో ఇంకా ఒక విచిత్రం చెప్తా. కర్ణాటకలో ఏరోస్పేస్ అనే ఇండస్ట్రీకి భూములు తీసుకోవాలని చాలా భారీ ప్రణాళిక వేస్తే అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ రైతులు అడ్డం తిరిగారు. రైతులు అడ్డం తిరిగితే సిద్ధరామయ్య ప్రభుత్వం వెనక్కు తగ్గింది. 1400 ఎకరాలు ఎంతో ఇవ్వాలి ఏరోస్పేస్ ఇండస్ట్రీకి. మేము విరమించుకున్నాము, రైతుల ఆందోళనకు గౌరవించి వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మేము వెనక్కు తగ్గామని చెప్తే లోకేష్ వెంటనే మా దగ్గర రండి, మేము పెడతాము అని. అంటే ఆంధ్రప్రదేశ్ అనేది టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ వెంటనే భూములు ఇచ్చేస్తారా? ఇప్పుడు ఉదాహరణకు చూడండి సార్, సోలార్ ప్రాజెక్టు, గ్రీన్ ఎనర్జీ, ఎన్ఆర్ఐల ప్రాజెక్టులు ప్రతి చోట శ్రీకాకుళం నుంచి ఇక్కడి వరకు కూడా ఈ చేపట్టడంలో 2013 భూసేకరణ చట్టం అన్న నిబంధనలు పాటిస్తామనేది కూడా లేదు. మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త ఇవి కూడా తీసుకొస్తున్నారు. సో ఇటు అమరావతి కానీ మీరు ఇండోసోల్ తీసుకోండి, నిన్న జగన్ కూడా దాని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని, మేము భూమి ఇచ్చాము, వాళ్ళు మొదలు కూడా పెట్టారు, కొద్దిగా ఉత్పత్తి కూడా ప్రారంభించారు, అటువంటి చోట వాళ్ళని స్థానిక ఎమ్మెల్యే బెదరగొట్టి పంపించేసి వేరే చోట భూమికి ఇప్పుడు కరేడు భూసేకరణ అదే 1200 ఎకరాలు. కానీ ఒక చోట భూమి నిజమే అయితే దాని మీద ఈ రెండు పార్టీలు కూడా జవాబు చెప్పాలి కదా. అంటే వైసీపీకి అంత దగ్గరగా ఉండే సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్లకు సంబంధించిన ఇండోసోల్ అనే దానికి భూమి రెండోసారి ఇస్తున్నారా? ఎమ్మెల్యే నిజంగా జోక్యం చేసుకున్నారా? ఏం జరుగుతుంది ఇది? ఇంకా మీకు ఎప్పుడు మాట్లాడుకునే విశాఖపట్నం దాని గురించి మనం ఏమీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఇదో పెద్ద సమస్యగా తయారైంది. భూసేకరణ అన్నది ఒక పెద్ద, దీని మీద రైతాంగం తీవ్రంగా ఉద్యమించే, ఆందోళన చేసేటటువంటి పరిస్థితి కూడా క్యారిడార్, మళ్ళీ అక్కడ కోస్టల్ క్యారిడార్ కోసం మళ్ళీ అక్కడ భూసేకరణ, విమానాశ్రయం కోసం ఇక్కడ భూసేకరణ, ఇప్పుడు క్వాంటమ్ అది ఒక భూసేకరణ. ఒకటి కాదు, అసలు భూసేకరణ అన్నది పెద్ద బూచిలాగా తయారైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో. ఇంకా దీంట్లో భాగంగా అంతకుముందు భూములు ఇచ్చినటువంటి మొదటి విడత భూముల వాళ్ళ ఆందోళన నుండి ఒకటి, ఇవన్నీ ఇలా చేస్తుంటే మీరు అమరావతి కూడా ఈ క్రమంలో తీసుకుంటే, అమరావతిలో కూడా భూ సమీకరణ అంటారు, అక్కడ సేకరణ అనరు. కానీ భూ సమీకరణలో మొదటి దశ పూర్తి కాలేదు. ఇప్పుడు చంద్రబాబు సింగపూర్ కూడా వెళ్తారు 3 రోజులు. వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇంకా కొంతమందికి ఇదే చర్చ, వాళ్ళకి వేరే ఏం ఉండదు. పవన్ కళ్యాణ్ ఏంటి, ఆయన పొజిషన్ ఏంటి, ఆయన రోల్ ఏంటి, ఆయన క్యారెక్టర్ ఏంటి, సినిమాలో లాగా అదే వాళ్ళు మాట్లాడుతుంటారు. మరి నిజంగా వెళ్తే నేనేమో అనుకోవట్లేదు. 3 రోజులు ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్తే తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించడం జరుగుతుంది. ఇంతవరకు లేని ఒక సంప్రదాయం ఏమీ కొత్తగా ఏమీ రాదు. బట్ ఎనీవే, ఈ భూసేకరణ అన్నది చాలా సమస్యగా మారిపోయి అమరావతిలో ముఖ్యంగా కట్టాలి అంటే ఈ భూసేకరణ సమస్య, భూ సమీకరణ సమస్య కొలిక్కి రావాలి. 44,000 కోట్లు కావాలండి ఇప్పుడు కనీసంగా. ఎవరిస్తారు? ఇచ్చిన 12,000 కోట్లు ఎంత ఇచ్చిన ప్రపంచ బ్యాంక్ ఆల్రెడీ మానిటైజ్ చేయండి, భూముల మీద డబ్బులు తేండి అంటుంది. మొన్న చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసి మాకు ఇన్ని డబ్బులు కావాలి, మీరు ఏదో ఒక ఏర్పాటు చేయాలి, ఇట్లాంటివి కూడా అడిగారు. జరిగింది ఏమంటే, గతంలో 2 సార్లు దెబ్బతిన్న ఈ రాజధాని ప్రాజెక్టు ఆలస్యము, ఇంకోసారి ఏమో 3 రాజధానులు, వీటన్నిటి తర్వాత ఆర్థిక సంస్థలు ఉత్సాహంగా వచ్చి ఇవ్వడానికి సిద్ధంగా లేవు.
ఇక్కడ మీరు అడిగిన భూ సమీకరణ సేకరణ సమస్యకు దీనికి ఉన్న సంబంధం ఏమంటే నిధులు వచ్చి అమరావతి పని కదిలితే తప్ప ఈ భూ సమీకరణ సమస్య పరిష్కారం కాదు. భూమి ఇచ్చిన రైతులకు గిట్టుబాటు కాదు, కొత్తగా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వరు. సో ఇక పెద్ద వలయంలాగా ఒక రాజకీయ వలయంలో రైతాంగం చిక్కుకుపోయిన పరిస్థితి మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఇందులో మళ్ళీ అవి వాళ్ళకి ఇచ్చారండి, మాకు ఇవ్వండి. 2 లక్షల ఎకరాలు ఇప్పటికే చేతిలో ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నారండి, కాకినాడలో సెజ్జు కోసం ఇచ్చిన 14,000 ఎకరాలు అక్కడ ఉన్నాయి. ఆ పక్కన ఇంకోటి ఎందుకు చేయాలండి? ప్రతి చోట అంతకుముందు ఇచ్చిన భూమి ఏమో చుట్టూ ఫెన్సింగ్ వేసి కంచె కట్టి ఉంటుంది, దాని పక్కన మళ్ళీ సేకరిస్తాము వేరే పేరుతో అంటారు. ఇవన్నీ మనం మాట్లాడితే బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చాము అని నిన్న ఒకటి చూసే ఎక్కడో. తీసుకోండి, అది కూడా ఎవరి మీద అయినా చర్య తీసుకోండి. ఒకటే విధంగా మీరు వేసిన సిట్లు ఏమవుతాయి, మీరు పెట్టిన కమిటీలు ఏమవుతాయి, కేసులు ఏమవుతాయి, ఇంకా 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 ఈ దాహం తీరనిది అన్నట్టుగా భూదాహం తీరనిది అన్నట్టుగా ఇంకా ఇంకా భూములు కావాలి అన్నదే. కానీ మొన్న వెళ్ళినప్పుడు నేను చూస్తున్నాను, ఇవ్వడం లేదు. ఇక్కడ టిడ్కో ఇళ్ళు ఉన్నాయి, కట్టున్నాయి, 1000 ఇళ్ళు కట్టున్నాయి. ఎందుకు ఇవ్వడం లేదు? ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఏడాది అయింది కదా. తెలుగుదేశం మొదటిసారి 5 ఏళ్లలో కట్టిన ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు నుండి వెళ్ళిపోయాక కొత్త ప్రభుత్వం వచ్చి కూడా ఏడాది అయితే ఎందుకు ఇవ్వడం లేదు? ఇంకా దీనికి ఏం జవాబు లేదు, ఎవరేం మాట్లాడలేదు. ఎందుకంటే ఒక మాట ఎవరో చెప్పారు అనధికారికంగా, సార్ అవి ఇవ్వాలంటే 4,000 కోట్లు కావాలి, కనీసం కొంచెం ఒక మోస్తరుగా చేసి ఇవ్వాలంటే కూడా ఆ డబ్బులు లేవు. సో డబ్బులు లేనప్పుడు డబ్బులు తేవటమే దృష్టి పెట్టండి. భూములు తీసుకోవటము, రైతాంగాన్ని నిరాశ్రయాలు చేయటము. పోలవరంలో కూడా ఇదే సమస్య సేమ్. మళ్ళీ బనకచెర్ల, దీనికోసం 15 గ్రామాలు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ భూసేకరణ సవాళ్ళ నుంచి కనుక బయట పడకపోతే ఈ ప్రభుత్వానికి రైతాంగం నుంచి ఒక తీవ్రమైన నిరసన వచ్చే అవకాశం ఉంది. రైతులు వచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఎవరో వచ్చి అడ్డం పడుతున్నారు, ఎవరు అడ్డం పడడంలా. కావాలంటే మీకు నా ఫోన్లోనే ఒక 1/2 డజన్ విజువల్స్ నేను మీకు చూపిస్తాను, రైతులు ఎలా మాట్లాడుతున్నారు. చూద్దాం ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో. కానీ ఈ ఏకపక్ష సేకరణ మాత్రం, అందులోనూ భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి చాలా హానికరమైంది, రైతాంగానికి నష్టదాయకమైంది. వాళ్ళు ఎదురు తిరుగుతారు, ఇంకా తిరుగుతున్నారు ఇప్పటికే. సార్ బీఆర్ఎస్ నేతలపై కవిత తిరుగుబాటు, బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఆర్డినెన్స్కు ఆవిడ కితాబ్ ఇవ్వడం, బీఆర్ఎస్ నా దారికి రావాల్సిందే అంటూ కవిత చేసిన కామెంట్లు చాలా వైరల్ అవుతున్నాయి. అంటే ఆమె బీసీల సమస్యలు తీసుకోవడము, జ్యోతిబా ఫూలే విగ్రహం పెట్టాలంటే అంబేద్కర్, ఇట్లాంటివి కొన్ని అంశాలు చేస్తుంటారు కదా. నిజం చెప్పాలంటే ఆమె తండ్రికి లేఖ రాసి ఆ విషయం బయటికి రావటం, అది జరగటము, బీసీల అంశాలు తీసుకోవటం కూడా ఒకటేసారి జరిగేది. కారణం ఏది? దాని మీద ఎవరికి తోచిన ఊహరణలు ఏం చేసినా బీసీల కోసం మాట్లాడే అధికారం, హక్కు అందరికీ ఉన్నాయి కదా. మహిళల రిజర్వేషన్ మీద కూడా ఆమె